విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉచితంగా పంపిణీ చేసే నిత్యావసర సరుకులతో వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. బీఆర్టీఎస్ రోడ్ నుండి కాసేపట్లో బయలుదేరుతాయి. మొత్తం 1200 వాహనాలు ఏర్పాటు చేసింది పౌర సరఫరాల శాఖ. ఈ పాస్ విధానంలో సరుకులు పంపిణీ చేయబోతున్నారు. రేషన్ కార్డు లేని వారికి ఆధార్ కార్డు ఆధారంగా సరుకులు పంపిణీ చేస్తారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో ఉచితంగా పంపిణీ చేయనున్నారు. బీఆర్టీఎస్ రోడ్ నుండి కాసేపట్లోని వాహనాలన్నీ బయలుదేరుతాయి. మొత్తం 2 లక్షల మందికి ఈ సరుకుల్ని పంపిణీ చేసే విధంగా టార్గెట్ గా పెట్టుకున్నారు. అందరూ సమన్వయంగా పనిచేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మా ప్రతినిధి క్రాంతి. ఖచ్చితంగా ప్రజెంట్ మనం బీఆర్టీఎస్ రోడ్ దగ్గరే ఉన్నాము. ఇక్కడ చూస్తే కనుక దాదాపు తెల్లవారుజామున 2 గంటల నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అలుపు లేకుండా ప్రతి ఒక్క డిపార్ట్మెంటు నిత్యావసర సరుకుల్ని 3-4 రోజుల్లో ప్రజలందరికీ మారుమూల ప్రాంతాల్లో వరదలో చిక్కుకున్న వారి దగ్గర నుంచి వరద నుంచి బయటపడి ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ నిత్యావసర సరుకులు అందేలాగా వేగంగా పనులు చేస్తున్నారు. ఇది ఒక్కటి మాత్రమే కాదు, ఇప్పుడు మనం చూసాము అటు బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చే పనితో పాటు సిటీలో ఎక్కడైతే జలమయమైపోయినటువంటి ఏరియాలో శానిటైజింగ్ పనితో పాటు వారికి ఏదైతే పబ్లిక్కి సంబంధించి ఇబ్బంది లేకుండా నిత్యావసర సరుకులకు పంపిణీకి సంబంధించి ఇప్పటికే మనం చూస్తే కనుక విజువల్స్లో భారీ ఎత్తున దాదాపు 1200 వెహికల్స్ ఇక్కడికి చేరుకున్నాయి. టన్నుల కొద్ది బియ్యం, టన్నుల కొద్ది కందిపప్పు, ఇతర నిత్యావసర సరుకులన్నిటిని కూడా కిట్ల రూపంలో ఇవాళ నుంచి 3-4 రోజుల్లో పూర్తిగా అన్ని ప్రాంతాలకు అందించే విధంగా కూడా చర్యలు చేపట్టారు. మొదటి రోజులో భాగంగా ఇవాళ 50,000 కిట్లను పంపిణీ చేయడానికి ఏర్పాటు చేశారు. ఆ కిట్లో మనం చూస్తే కనుక 25 కిలోల బియ్యం, కందిపప్పు, కిలో పంచదార అండ్ అలాగే 2 కిలోల ఉల్లిపాయలు, కూరగాయలు, ఇతర నూనె, ఇతర నిత్యావసర వస్తువులను పెట్టి అందజేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇస్తారు. ఒకవేళ రేషన్ కార్డు లేకపోయినప్పటికీ ఆధార్ కార్డు బేస్ చేసుకుని ఇస్తారు. వరదలో చిక్కుకుపోయి ఇవన్నీ పోయినా కూడా సెల్ ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేసుకుని వాళ్ళ లొకేషన్ ఎక్కడో ఉందో చూసుకుని చెక్ చేసి మరి కేవలం వరద బాధితులకు మాత్రమే ఈ నిత్యావసర సరుకులు అందేలాగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మంత్రితో పాటు కమిషనర్ అండ్ అలాగే ఇతర ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. దాదాపు బీఆర్టీఎస్ రోడ్డు మొత్తం బారులు తీరిన వెహికల్స్ని మనం చూస్తున్నాము. ప్రతి వెహికల్లో టన్నుల కొద్ది బియ్యం, ఇతర నిత్యావసర సరుకులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. 4 రోజుల్లో ఈ యొక్క సరుకుల పంపిణీ పూర్తవుతుంది. ఇక్కడ సింగనగర్ నుంచి ప్రారంభమైతే దాదాపు విజయవాడలోనే 30కి పైగా కాలనీలు వరద ప్రభావానికి గురయ్యాయి. చాలామంది తమ సరుకులన్నిటినీ వరదలో కొట్టుకుపోయినాయి. తినడానికి తిండి లేదని ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నిత్యావసర సరుకులు రోజువారీ వండుకోవడానికి వీటితో పాటు ఇప్పటికే గత 4-5 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము. ఫుడ్ సప్లై అంటే ఏదైతే ఇప్పటికిప్పుడు తినడానికి కావాల్సినటువంటి ఆహారంతో పాటు వాటర్, పాలు అన్నీ కూడా సప్లై చేస్తున్నారు. దానికి సపరేట్గా టీముల కింద డివైడ్ అయిపోయి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి యొక్క సరఫరా చేసేలాగా చేస్తున్నారు. ఎందుకంటే గత 4 రోజులుగా మనం చూస్తున్నాము దాదాపు మారుమూల ప్రాంతాల్లో చాలామందికి ఫుడ్ లేక నీడ్ వాటర్ అని చెప్పి ప్లేకార్డులతో పెట్టి చూపించినటువంటి పరిస్థితి. ఫుడ్ సప్లై చేసే ప్రాసెస్లోనే కాస్త అధికారులు మేనేజ్ చేయకపోవడము లేదా లోపల ఉన్న వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఆ ఫుడ్ చాలా వరకు వేస్ట్ అయిపోయింది. లోపల చాలామంది ఫుడ్ అందక, వాటర్ అందక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా చూసాం. కాబట్టి ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సో మరోసారి ఇది రిపీట్ అవ్వకుండా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఈసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఫుడ్ కానీ ఏదైతే నిత్యావసర సరుకుల సరఫరా చేస్తున్నారో ఈ కిట్లన్నీ కూడా ప్రతి ఇంటికి చేరేలాగా దగ్గరుండి ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు, పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఏదైనా కూడా మరో 4 రోజుల్లో దాదాపు 2,32,000 కిట్లను వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంతమంది ఉన్నారో గుర్తించి వాళ్ళందరికీ కూడా పంపిణీ చేసే విధంగా అయితే పనులను ప్రారంభించారు. మరి కాసేపట్లోనే బీఆర్టీఎస్ రోడ్ నుంచి అన్ని వరద ప్రాంతాలకి ఈ వెహికల్స్ కిట్లు పంపిణీకి అయితే బయలుదేరనున్నాయి. రైట్ క్రాంతి. సో మనం చూస్తున్న బీఆర్టీఎస్ రోడ్ నుండి కాసేపట్లోనే ఇవన్నీ కూడా బయలుదేరబోతున్నాయి. మొత్తం అక్కడ 1200 వాహనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. 1200 వాహనాలని పౌర సరఫరాల శాఖ ఏర్పాటు చేసింది. సో సరుకుల్ని పంపిణీ చేయబోతూ ఉన్నారు. ఒక 4 రోజుల టార్గెట్లో మొత్తం అందరికీ కూడా సరుకులు అందించే విధంగా ప్రణాళికను రూపొందించుకున్నారు. రేషన్ కార్డు లేని వారికి ఆధార్ కార్డు ఆధారంగా సరుకుల్ని పంపిణీ చేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా బాధితులందరికీ ఇవి చేరేలాగా ఒక ప్రణాళికలను అయితే సిద్ధం చేసుకున్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అలాగే రెవెన్యూ, పోలీస్ శాఖలు కూడా సమన్వయంతో పని చేస్తూ ఉచితంగా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచిన వాహనాల్ని మనం చూస్తూ ఉన్నాం.